వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. ఒక్క ఓటు, ఒక కుటుంబం ఆశ, ఒక గ్రామం భవిష్యత్తు, ఒక దేశం దిశను మార్చగల శక్తి. ఆ పవిత్రమైన ఓటు హక్కు కలుషితమైతే ప్రజాస్వామ్యమే నిస్సహాయంగా మారుతుంది. అందుకే ప్రజాస్వామ్య పవిత్రత కోసం రామాయంపేటలో మొదలైంది ఒక శుద్ధి యజ్ఞం. ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎన్నో త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ హక్కు తప్పు చేతుల్లో పడకూడదనే బాధ్యతతో ఎస్ఐఆర్ ప్యూరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. మున్సిపాలిటీ పరిధిలో ప్రాథమిక పరిశీలనలో డూప్లికేట్ పేర్లు, మారిన వివరాలు, 40 ఏళ్లు పైబడిన సింగిల్ ఉమెన్ ఓటర్ల నమోదుల్లో కొన్ని అసంగతతలు బయటపడ్డాయి. ఒకే ఓటు రెండు చోట్ల ఉండకూడదు, ఒకే వ్యక్తి రెండు సార్లు తీర్పు ఇవ్వకూడదు అన్న సంకల్పంతో ఇంటింటికి ధృవీకరణ కొనసాగుతోంది. ఇటీవల వివాహమయ్యి కొత్తగా రామాయంపేటకు అడుగుపెట్టిన కోడళ్ల వివరాలను నమోదు చేసేందుకు వారి తల్లిదండ్రుల ఏపీ కార్డు లేదా సంబంధిత పత్రాలను అందచేయాలని సూచిస్తున్నారు. నిజమైన హక్కు ఉన్నవారికి మాత్రమే ఓటు ఉండాలి అంటున్నారు అధికారులు. ఫేక్ ఓటర్ ఉండకూడదు, నిజమైన ఓటరే ఉండాలి. ఓటు అంటే కేవలం పేరు కాదు, అది ఒక బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మన అందరి కర్తవ్యం. పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు, వృద్ధులు చెబుతున్నా ఇది మా హక్కు అన్న భావం. ఈ శుద్ధి యజ్ఞం రామాయంపేటతో పాటు మండలంలోని ప్రతి గ్రామంలో కొనసాగుతుంది. బిఎల్ఓలు ఇంటి తలుపులు తట్టినప్పుడు అది కేవలం సమాచార సేకరణ కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పిలుపు. ఓటు మన గలం. ఆ గలం నిష్కల్మషంగా వినిపించాలి. ఆ తీర్పు న్యాయంగా ఉండాలి. జాబితా స్వచ్ఛంగా ఉంటేనే తీర్పు నిష్పక్షపాతంగా ఉంటుంది. రామాయంపేటలో మొదలైన ఈ ఓటు శుద్ధి యజ్ఞం ప్రజాస్వామ్యానికి మరింత బలమైన పునాది వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఓటు కేవలం హక్కు కాదు, అది మన భవిష్యత్తుపై మన సంతకం. నమస్కారం, నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఎస్ఐఆర్ ప్యూరిఫికేషన్లో భాగంగా రామాయంపేట్ మున్సిపాలిటీలో మనకు ఎక్కువ డూప్లికేట్స్ కానీ సింగిల్ ఉమెన్ 40+ ఓటర్స్ కానీ ఐడెంటిఫై అయినాయి. దాంట్లో కొత్తగా వచ్చిన కోడళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫాదర్ ఎపిక్ కార్డ్ని కన్సర్న్డ్ బిఎల్ఓకి ఇచ్చినట్లయితే కనుక అది ప్రొజినీ చేయబడుతుంది. కాబట్టి అంటే డూప్లికేట్ లేకుండా మంచి ప్యూర్ ఓటర్ లిస్ట్ చేయడంలో మన ఇంటెన్షన్ ఉంది. ఫేక్ ఓటర్ కాకుండా ఉండడం కోసము ఈ విషయంలో అందరూ రామాయంపేట మున్సిపల్ అండ్ రూరల్ వాళ్ళందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి.